జింకలు పగబట్టాయి, ఎక్కడికక్కడ తొక్కిపడేస్తున్నాయి. అసలు జింకలన్న మాట వింటేనే ఉలిక్కి పడుతున్నారు నిజామాబాద్ జిల్లా రైతులు. వర్షాలు కురవక వేసిన పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అల్లాడుతున్న వారికి ఇప్పుడు జింకల రూపంలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. వాటిని ఏమైనా అనాలంటే కఠినమైన అటవీ చట్టాలు, ఏమి అనకుంటే పంట నాశనం. ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలంలో రైతుల పాటలివి. గుంపులు గుంపులుగా పొలాల మీద పడుతున్న జింకలు తిన్నంత తిని మిగతా పంటను తొక్కి పాడు చేస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా పత్తి, సోయా, పెసర, కంది పంటలు పండిస్తారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో జింకల బెడద పెరిగిపోయింది. సోయా, పత్తి పంటల మీద ఇవి ఎక్కువగా దాడి చేస్తున్నాయి. ఉన్న పని పట్లను వదులుకొని ఈ జింకల్ని కావలగాయడం ఒక పనిలా మారిపోయింది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడి మాకు పంటల చేతిగా కొంచెం కనిపిస్తున్నాయని ఆశతో చూసుకుంటే ఇంకోవైపు జింకలు దాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. ఎంతమంది అధికారులకు మేము వినిపించినాము, ఆర్డీఓ, కలెక్టర్, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చినాము, ఆయన పట్టించుకోవట్లేదు. దాదాపు 30,000 ఎకరాల్లో పత్తి, సోయా పంటల్ని తొక్కేశాయి జింకలు. సరిగ్గా విత్తనాలు మొలకెత్తుతున్న సమయంలో ఈ దాడి మొదలైంది. ఒక్కసారిగా 200 నుంచి 300 జింకలు పంట పొలాల్లోకి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాయి. అవి మామూలుగా వస్తేనే పంట నాశనం. ఇక కొన్నిసార్లు గుంపుల మధ్య కొట్లాట జరుగుతుంది. ఆ పొలం రైతైతే ఇక పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. సాధారణంగా మనుషుల్ని చూస్తే పారిపోయే జింకలు ఇక్కడ మాత్రం తరమబోతే మీద పడుతున్నాయి. ప్రతి సంవత్సరము ఇదే బాధ అవుతున్నది. మేము ప్రతి సంవత్సరం మీడియా ద్వారా అదేవిధంగా అధికారులకు విన్నవించడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. జింకలు అనేటివి వన్యప్రాణులు, వాటికి రైతులు ఏం చేయటానికి కూడా వీల్లేదు. దీన్ని ఉద్దేశంగా పెట్టుకొని మేము అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. పంటల్ని కాపాడుకునే క్రమంలో ఓ జింక చనిపోయినా సీన్ క్రియేట్ చేసే అటవీ అధికారులు తమ విన్నపాల్ని మాత్రం పట్టించుకోవటం లేదంటున్నారు. ఇప్పటికైనా స్పందిస్తే ఈ ఏటికి పైరు నిలబడుతుందని, లేదంటే ఏం చేయాలో కూడా అధికారులే చెప్పాలంటున్నారు మద్నూర్ మండల రైతులు.